హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా, మీ లైఫ్లో ఏమైనా మీరు అనుకోని మార్పులు ఏమైనా జరగబోతున్నాయా అనేది అయితే రీడింగ్లో చూద్దాం. అది మీ పర్సనల్ లైఫ్ అయినా ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఉండొచ్చు. అసలు ఏమైనా చేంజెస్ అనేది వస్తుందా అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఈ రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో ఎవరైతే నా రీడింగ్ చూస్తూ మాకు రెజనేట్ అవుతుంది అని నాకు కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. మీరు చెప్పడం వల్లే నాకు ఇంకా రీడింగ్స్ చేయాలి, మీకు ఉపయోగపడుతున్నాయి అనే ఒపీనియన్స్తో నేను కొత్త రీడింగ్స్ అయితే చేయగలుగుతాను. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఫోన్ కాల్స్ చేయొద్దు, ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఇంకొక విషయం ఏమిటంటే మీరు ఏదైనా క్వశ్చన్ రీడింగ్ చేయించుకో 1 క్వశ్చన్కి వచ్చి 100 రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. ఎవరైనా రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం మీ రీడింగ్ ఏదైతే మీరు ఇస్తారో ఇచ్చిన రోజు నుంచి నేను 7 డేస్ టైం పెడతాను. ఈ లోపలే ఒక 2-3 డేస్కి నేను రీడింగ్ చేసి నా లీజర్ టైంలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ రోజే ఇచ్చి ఇప్పుడే రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం అవ్వదు గైస్, ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. సో మీరు అర్థం చేసుకోగలుగుతారు అని అనుకుంటున్నాను. సో పేషెన్సీతో వెయిట్ చేసే వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వండి. అది కూడా సివియర్గా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా ఇష్యూ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్రోచ్ అయితే మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, ఎట్లాంటి రిప్లైస్ వస్తాయి అనేది రీడింగ్లో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఒక చక్కటి రిప్లైని, చక్కటి మెసేజ్ని అయితే అందించండి. వారి మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికలన్నిటినీ కూడా నెరవేర్చే విధంగా మీ ఆన్సర్స్ వచ్చేలాగా ఇవ్వండి యూనివర్స్. అందరి తరపు నుంచి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరికీ వారి యొక్క కోరికలు తీరాలి, వారి విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయండి యూనివర్స్. ఒక రైట్ మెసేజ్ని, ఒక ప్రాపర్ మెసేజెస్ని మీరు అయితే అందించండి యూనివర్స్. సో 9 of Wands, 8 of Wands, జస్టిస్. మీకు ఏదో ఒక విషయంలో జస్టిఫికేషన్ అయితే దొరుకుతుంది. అంటే మీరు ఇప్పటి వరకు పడిన బాధలు కానీ, హై ప్రిస్టస్ ఎలా ఉందంటే ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే గైస్ మీకు ఎట్లా ఉందంటే మీరు ఏదైతే జస్టిస్ జరగట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు మాకు అని అనుకుంటున్నారో అట్లాంటి వాటికి జస్టిస్ అయితే దొరుకుతుంది. అయితే ప్రతి విషయాన్ని కూడా మీరు ఎలా అంటే చాలా ఓర్పుతో, సహనంతో ప్రతి దాన్ని మీ చేతిలో హోల్డ్ చేస్తున్నారు. ఆ విధంగా ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారు. అది పర్సనల్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు, అంటే కెరియర్ వైజ్ కానీ, డబ్బులు సంపాదించడం వైజ్ కానీ, వీటికైనా అయి ఉండొచ్చు. లేకపోతే ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, మీరు పడుతున్న బాధకి కూడా మీకు ఒక జస్టిస్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఇంకా మేము పక్కనే ఉంటూ మాకు సరైన న్యాయం జరగట్లేదు, మా పర్సన్, మా సోల్మేట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా జస్టిస్ అనేది దొరుకుతుంది. మీరు ఏదైతే ప్రయత్నాలు అంటే వాన్స్ ఎనర్జీ, ఇక్కడ మీరు ఏదైతే కర్మ అనేది జరుగుతుందో మీ లైఫ్లో దానికి మీరు చక్కగా మీరు ఏ పని చేస్తున్నా దానికి అన్నిటికీ ప్రతిఫలాన్ని అయితే పొందే టైం అయితే మీకు రాబోతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో రీయూనియన్స్ చూపిస్తున్నాయి, సెలబ్రేషన్ మూమెంట్స్ని చూపిస్తున్నాయి. హ్యాపీగా ఉండండి అందరూ. 4 of Wands ఎట్లా అంటే మీకు నచ్చిన పర్సన్ మీ ఎవరైతే ఇంకా ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళారో అట్లాంటి వారికి కూడా మనం అనుకున్నాం కదా జస్టిస్ అని. మీకు మీ నచ్చిన పర్సన్తో మీ సోల్మేట్ ఎవరైతే అనుకుంటున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఎవరిదో ఒకరి ద్వారా సిచ్యువేషన్స్ యూనివర్స్ డిమాండ్ చేసి వాళ్ళ రానైనా రావచ్చు, లేదా మీరు వాళ్ళతో ఉండకుండా ఉండాలి అనుకుంటే వేరే పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి కావాలి అనుకుంటే ఆ విధంగాను కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది అయితే యూనివర్స్ అయితే మెసేజ్ ఇస్తుంది గైస్. ఇంకా ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరైతే అసలు రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదు, ఇంకా మాకు ఎలాంటి రిలేషన్స్ లేవు అనుకుంటున్నారో మీ లైఫ్లోకి ఒక సర్టన్ మంచి వ్యక్తి మీకు మీ ఆలోచనలకు మీ యాటిట్యూడ్స్కి తగ్గట్టుగా ఒక రైట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్.
సో ఇంకా ఏంటంటే ఎవరైతే ప్రొఫెషనల్ లైఫ్గా మేము కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వట్లేదు, మా కెరియర్లో మేము కోరుకున్న స్టేజ్కి మేము వెళ్ళలేదు, ఇట్లాంటి ఎవరైతే కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైనా సెలబ్రేషన్స్ అంటే మీరు ఒక సక్సెస్ సాధించడం కానీ, లేకపోతే మీ శాలరీ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకా మీది ఏదైనా ప్రమోషన్స్ రావడం కానీ ఇట్లాంటివి కూడా మీకు జరుగుతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఏస్ ఆఫ్ 4 ఆఫ్ వాంట్స్ అండ్ ఏస్ ఆఫ్ వాంట్స్. సో మీరు ప్రతి దాన్ని మీరు హోల్డ్ చేయగలుగుతారు. ఏదైతే మీరు వర్క్ విషయంలో అంటే వర్క్ మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేయగలుగుతారు. అంటే మీకు ఒక మంచి బిజినెస్ చేయడం ఇంట్రెస్ట్ ఉందనుకోండి గైస్, మీకు ఆ బిజినెస్ని చక్కగా హోల్డ్ చేసే ఒక కేపబిలిటీ మీ చేతిలోకి వచ్చేస్తుంది. లేదు మీరు ఒక మంచి జాబ్ రిలేటెడ్గా మంచి వేలో ఉన్నారు అని అనుకుంటే ఆ జాబ్కి పోస్ట్లో మీరు ఉండి చక్కగా దాన్ని అంతటిని కూడా మంచిగా అడ్మినిస్ట్రేట్ చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటే రిలేషన్షిప్లో ఏదైతే మీరు కోరుకుంటున్నారో అట్లాంటి రిలేషన్షిప్ని కూడా మీరు హోల్డ్ చేయగలుగుతారు మీ చేతిలో అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు మీరు ఒక బ్యాడ్ రిలేషన్స్లో కరెక్ట్ అయితే ఈ వేలో మాత్రం మీరు కొంతవరకు ఎలాంటి అంటే స్ట్రక్ ఎనర్జీని కూడా అంటే ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరైనా మమ్మల్ని ఈ సిచ్యువేషన్స్ నుంచి మళ్ళీ దూరం చేసే ఛాన్సెస్ ఉన్నాయా, ముందుకెళ్తున్న కొద్దీ ప్రతి విషయంలో కూడా ఏదో ఒక మనం ఎంత పరిగెడుతున్నా మనకి ఎదురు దెబ్బలు అనేవి అక్కడక్కడ తగులుతూనే ఉన్నాయి. అయితే మీ విల్లింగ్ పవర్ ఎలా ఉందంటే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఫస్టే జస్టిస్ అనేది జరుగుతుంది. అంటే యూనివర్స్కి తెలుసు కదా ఏది మంచో ఏది చెడో. మీరు మంచి చేస్తే మీకు మంచే జరుగుతుంది. మనం ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తామో, ఎప్పుడైతే మంచిగా మనం అన్ని పనులు చేసుకెళ్తామో మనకు తగ్గ ప్రతిఫలం మనం అడగకుండానే యూనివర్స్ మనకు అన్నీ ఇస్తుంది. సో మీరు రైట్ వేలో వెళ్తున్నారు కాబట్టే మీరు కరెక్ట్గా మీరు సక్సెస్ని పొందుతారు. అయితే ఎంత మనం పరిగెడుతున్నా ఆ విషయంలో ఎవరో ఒకరు వచ్చి ఒక దెబ్బ వేయాలని చూడటం కానీ, లేకపోతే మమ్మల్ని పడగొట్టేయాలని చూడటం కానీ ఇట్లాంటివి కూడా మీకు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని కూడా మీరు హోల్డ్ అంటే వచ్చే ప్రతి దెబ్బని కూడా కరెక్ట్ వేళ మీ ఒంటి మీద పడకుండానే మీరు దాన్ని తప్పించుకునే స్టేటస్ అంటే అలాంటి స్టెబిలిటీ మీకు, అలాంటి చక్కటి ఏకాగ్రత మీకు ఉంటుంది, అలాంటి ముందు చూపు మీకు ఉంటుంది అనేది కూడా ఈ రీడింగ్లో తెలుస్తుంది గైస్. యూనివర్స్ మీకు అట్లాంటి మెసేజెస్ అయితే ఫార్వర్డ్ చేస్తుంది. చూసారా లైఫ్లో మీకు ఇలాంటి చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఇంకా 6 of Wands, Queen of Pentacles, 9 of Wands. అయితే మీకు ఎలా ఉందంటే మీరు ఒకవేళ మీరు ఏదైతే మీ వర్క్ ప్యాషన్ అనుకొని మీ రిలేషన్షిప్ వర్క్ వైజ్ చూసుకోండి, రిలేషన్షిప్ వైజ్ చూసుకోండి. రిలేషన్షిప్లో ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ముందుకెళ్తున్నారో దాంట్లో కొంతవరకు మీరు ఎదురు దెబ్బలు కూడా తిని అలసిపోయి ఉన్నారు. పాస్ట్లో మీరు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మీ లైఫ్లో. ఏంటంటే మీరు మంచి అనుకొని మీరు ఏదైతే అనుకుంటూ వెళ్ళారో దానిలో చాలా చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. అయినా సరే మీ పోటీని ఆపలేదు. మీరు రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటే ఎవరైతే సపరేషన్లోకి వెళ్ళారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళారో, ఎవరైతే మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళారో అట్లాంటి వాళ్ళని కూడా కొంతవరకు మీరు వెనక్కి తెచ్చుకోవడం కానీ, లేకపోతే మీ ఇష్యూస్ నుంచి మీరు సాల్వ్ చేసుకొని బయటకు రావడం కానీ ఇట్లాంటివన్నీ జరిగి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా తయారయ్యారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే డబ్బు పరంగా కూడా మీకు ప్రతి దాని రూపాయి విలువ అంటే ప్రతి రూపాయికి ఎంత వాల్యూ ఉందో అదంతా తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రతి దాన్ని కూడా మీరు ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉండేవి అనేది మీ దాంట్లో చూసుకున్నట్లయితే ఏదైనా సరే పర్వాలేదులే జరిగిపోద్దులే అన్నట్టు ఒక సిచ్యువేషన్స్లో ఉన్న ఇప్పుడు నుంచి మీరు ప్రతిదాన్ని రియలైజ్ అవుతారు. మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ముందుకు వెళ్ళే విషయంలో ఆచితూచి నిర్ణయాలు వేసుకుంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఎట్లా ఉందంటే ఏదైతే మీ రిలేషన్షిప్ వైజ్ మీరు తీసుకున్నారో అంటే మీరు హ్యాపీ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేషన్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తారు అని మనం అనుకున్నాం. కానీ మీ రిలేషన్షిప్లో మీరు ఎట్లా అంటే పాస్ట్లో ఎలా ఉన్నారంటే ఒక మనశ్శాంతి లేని లైఫ్ని ఇంకా ముందు మీకు రాబోయేదంతా మంచిగానే ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎట్లా ఉన్నారంటే మీకు ఒక ఆలోచన ఉంది. ఏంటి రిలేషన్షిప్స్ మేము ఎవరినైతే నమ్ముతున్నాం వాళ్ళు మోసం చేస్తున్నారు, లేదు అసలు మా రిలేషన్షిప్ ఎటు వెళ్తుంది, కాసేపు మాతో మాట్లాడుతున్నారు, కాసేపు మాతో మాట్లాడకుండా టైం వేస్ట్ చేస్తున్నారు, లేకపోతే మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏంటో అసలు అర్థం కావట్లేదు, మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లేకపోతే అసలు మాతో రియల్గా ఉంటున్నారా లేకపోతే ఫేక్ రిలేషన్స్ చూపిస్తున్నారా అనే ఒక ఆలోచనలో మీరు ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కూడా ఉన్నారు. కానీ ఫ్యూచర్లో మీకు ఎప్పుడైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో, మీకు ఎప్పుడైతే జస్టిఫికేషన్ వస్తుందో ఆటోమేటిక్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది అనేది అయితే యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్.
సో చూద్దాం ఇంకా మీరు లైఫ్ ఎట్లాంటి చేంజెస్లో ఉందో. నైట్ ఆఫ్ వాండ్స్ అయినా ఇవన్నీ ఆలోచించుకొని మీరు స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఆగకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో, మీకు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో దాని మీద కిందగా అడుగులు వేసుకుంటూ మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో యూనివర్స్ మళ్ళీ జడ్జ్మెంట్ ఇచ్చింది. ముందు జస్టిఫికేషన్ జరుగుతుంది అని చూపించింది, ఇప్పుడైతే జడ్జ్మెంట్ వచ్చేసింది గైస్. 100% మీరు ఏదైతే చేస్తున్నారో దానికి మీకు జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది. ఆ జడ్జ్మెంట్ కూడా యూనివర్స్ ఎట్లా ఇస్తుంది, మీరేది హ్యాపీగా ఫీల్ అవుతారో, మీకు ఏది కావాలో యూనివర్స్కి తెలుసు. సో యూనివర్స్ జడ్జ్ చేయడానికి, జడ్జ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది అనేది తెలుసు. ది సన్ ఎవరైతే ఇప్పుడు వరకు పిల్లలు లేకుండా అంటే సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ కలిసి మనం అనుకున్నాం ఇక్కడ ముందు సెలబ్రేషన్స్ జరుగుతాయి, ఇంకా రానున్న రోజుల ఫ్యూచర్లో మీరు కలవడం జరుగుతుంది, మీ పర్సన్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. లేదా మీకు ఆ పర్సన్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఈ పర్సన్తో మేము ఉండము అనుకుంటే ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకోండి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది గాయస్, ఏంటంటే మీరు సపరేషన్లోకి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారంటే సమ్ సినారియోస్లో అది 100% జరుగుతుంది, సమ్ సినారియోస్లో జరగదు. ఎందుకంటే మీకు ఇక్కడ మీ మనసుకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మాత్రమే మీరు చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అంతేగాని మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీ పర్సన్ వచ్చి మీ దగ్గర ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేరు. సో దానికి విల్లింగ్గా మీరు ప్రతి డెసిషన్స్ని తీసుకోగలుగుతారు. ఇక్కడ ది సన్ ఎప్పుడైతే వచ్చిందో, ఎవరైతే ఇంకా చక్కగా మేము ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి, మేము చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవాలి, ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే న్యూ లైఫ్ బిగన్, జడ్జ్మెంట్ ఆల్రెడీ జరిగిపోయిందా, ఫస్ట్ జస్టిస్ వచ్చింది, జస్టిస్ ఇవ్వబోతుంది యూనివర్స్. మీకు ఒక జస్టిఫికేషన్ ఇవ్వబోయే టైంలోనే మీకు కనిపించింది ఏంటంటే హ్యాపీ మూమెంట్స్, 4 ఆఫ్ వాండ్స్. ఎట్లా అంటే ఒక సెలబ్రేషన్ మూమెంట్ కనిపించింది, అంటే ఫ్యూచర్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎలా అంటే ఇవన్నీ స్టేజెస్ దాటుకుని వచ్చేసరికి జడ్జ్మెంట్ అనేది జరిగింది. సో జడ్జ్మెంట్ జరిగినప్పుడు మీకు ఎట్లా ఉంది, ది సన్ వచ్చింది అంటే ఫ్యామిలీ పరంగా మీరు ఒక లైఫ్ని అంటే ఒక స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు, ఒక ఇల్లు కట్టుకోగలుగుతారు, న్యూ కన్స్ట్రక్షన్ లేకపోతే కారు కొనుక్కోగలుగుతారు. మీరు హ్యాపీగా ఉండడానికి మీ సోల్మేట్ ఏదైతే చేయాలో అట్లా మీ ఇద్దరు ఒకే మాట మీదకి వచ్చి చక్కగా మీరిద్దరూ కూడా ఒక వేలో ఆలోచించుకొని ముందుకి మీ ఫ్యామిలీని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ. అది మీకు అటైనా ఇటైనా కూడా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ ఉంటుంది గైస్. అంటే కెరియర్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, లేకపోతే మీకు శాలరీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేకపోతే మళ్ళీ మీరు కొత్త జాబ్ ఏదైనా మంచిది వెతుక్కునే వచ్చే అవకాశం ఉంది, లేక ఒక మంచి టాప్ బిజినెస్ని మీరు హ్యాండిల్ చేయగలిగే సిచ్యువేషన్స్ రావచ్చు. ఇట్లా ఏదో ఒకటి మీ లైఫ్లో ఒక మంచి ఇష్యూ అనేది జరుగుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ అదేవిధంగా మీరు కోరుకుంటున్నారు ఏదైతే మీ ఎమోషనల్ కనెక్షన్స్ అంటే మీరు ఏదైతే రిలేషన్షిప్స్లో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా కనెక్ట్ అవుతుంటేనే మీకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేది తెలుస్తుంది గైస్. సో ఇంకా చూద్దాం. ఇంకా ఓకే, మీరు ఫైనాన్షియల్గా డబ్బులు సంపాదించుకునే విషయంలో మాత్రం చక్కగా సంపాదించుకుంటారు, కానీ ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఏం చెయ్యాలి, ఏ వేలో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఈ విధంగా మీ ఆలోచనలు, మీ థాట్స్, మీ ఐడియాస్ ఆ విధంగా ఉంటాయి. అంటే మనీ ఏ విధంగా సంపాదించాలి, మనీ మెటీరియల్స్ ఏంటి, సంపాదించే ఆదాయ మార్గాలు ఏమున్నాయి, ఏ వేలో వెళ్తే ఎట్లా సంపాదించవచ్చు, ఇట్లా మీ ఆలోచన అంతా కూడా మనీ సైడ్ అంతా తిరుగుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ది మూన్ అప్పుడప్పుడు మాత్రం సమ్టైమ్స్ మనశ్శాంతి కూడా ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్ అనే ఇంపాక్ట్ అనేది మీకు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పడుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలి మీరు. అంటే పాస్ట్లో మీరు మనం ముందే అనుకున్న చాలా స్ట్రగల్స్ ఫేస్ చేస్తారు, రిలేషన్షిప్ వైజ్ కానీ, సపరేషన్లోకి వెళ్ళి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి, లేదా మీ పక్కనే ఉంటూ మీ సోల్మేట్ మిమ్మల్ని బాగా బాధ పెట్టి కొన్ని సినారియోస్లో వాళ్ళని వదిలేసి మీ లైఫ్లోకి వేరే పర్సన్ రావడం, ఇట్లా మీ లైఫ్ ఒక చేంజ్ తీసుకోవడం. అంటే ఎప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని బాధ పెడితే ఆ వ్యక్తితోనే ఉండాలనే రూల్ ఏం లేదు కదా గైస్. సో అట్లాంటి పర్సన్ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా ఏదైనా కొత్త రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడం, ఇన్ కేసు రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళ ఆలోచనలతోనే సమ్టైమ్స్ ఇట్లా టైం అంతా గడవటం, ఇట్లా ఏదో ఒక ఇష్యూలోనైతే అంటే లైఫ్ అన్నా మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆనందంగా ఉంటుంది. కానీ ఏదో ఒక ప్రతి మనిషికి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి, ప్రతి మానవుడికి కూడా
కొంతవరకు ఎంత చేస్తున్నా, ఎంత 100% సక్సెస్ సాధించేసినా సరే కొంతవరకు ఇంకా ఏదో చేయలేదు, లేకపోతే ఇంకా దాంట్లో కలిసి రాలేదు, లేకపోతే ఇంకా నాకు మనశ్శాంతి లేదు అనేది, ఆశజీవి కదా మనిషి అనేది అయితే ఉంటుంది. ఆశ లేకపోతే ఎక్కడ బతుకుతారు? అలాగా మీ లైఫ్లో ఉంటుంది. ఇంకా చూసుకున్నాం కదా 9 ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంది, హ్యాపీగా మీరు చెప్తున్నాను కదా ఎట్లా ఉంటుందంటే ఇంకా రానున్న రోజుల్లో చాలా చాలా హ్యాపీ ఉంటారు. ఎవరైతే రీడింగ్ కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ హ్యాపీ మూమెంట్స్ అయితే మీరు మీరు పొందుతారు గైస్. ఎట్లా అంటే ఫైనాన్షియల్గా మీరు కోరుకున్నట్టుగా చక్కగా చేతిలో ప్రతి రూపాయి ఉంటుంది. మీరే అన్ని విషయాలలోనూ మీరు డెసిషన్స్ తీసుకోగలుగుతారు. మీ ప్రతి రూపాయిని కూడా చక్కగా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేశారో అవన్నీ ఒక పంట పండేలాగా, ఒక షేర్స్లో పెట్టిన వాళ్ళు కానీ, షేర్స్లో పెట్టిన వాళ్ళు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు ఏదైనా పెట్టుబడులు పెట్టే, ఏదైనా లేకపోతే ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన అవన్నీ డబల్ అమౌంట్ అయ్యి మీ చేతికి వచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయి. లేదు మీరు ఒక జాబ్ రిలేటెడ్గా ఉన్న ఒకేసారి మీ శాలరీ పెరిగిపోయే అవకాశం ఉంది, లేకపోతే మీకు ప్రమోషన్స్ వచ్చి మీరు ఇంకా పై క్యాడర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ని కూడా మీరు ఇక్కడ పొందగలుగుతారు. అయితే కొంతవరకు మనశ్శాంతి ఉండదు, కొంతవరకు స్ట్రగల్ ఫేస్ చేస్తారు. ఏది లేకుండా సాఫ్ట్గా వెళ్ళిపోయి మనకి అన్ని కింద మెట్టు నుంచి పై మెట్టు వరకు ఒకేసారి ఎక్కేయం కదా గైస్. ఎక్కుతున్నప్పుడు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది, కొంతవరకు ఆయాసం వస్తుంది, కొంతవరకు దెబ్బలు తగులుతుంది. ఇట్లాంటివన్నీ వెళ్తున్నప్పుడు హ్యాపీ మూమెంట్స్ కూడా ఉంటాయి. అయ్యో కిందకు చూసుకుంటే మేము 4 మెట్లు ఎక్కామా అనే సంతోషం కూడా ఉంటుంది. అట్లానే ఉంటుంది ఇక్కడ లైఫ్ కూడా అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. సమ్టైమ్స్ మీకు కొంచెం కొంచెం బాధ ఉంటుంది, సమ్టైమ్స్ మనశ్శాంతి లేని లైఫ్ ఉంటుంది, సమ్టైమ్స్ బాగా ఎర్న్ చేసుకోగలుగుతారు, పిల్లల్ని ప్లాన్ చేసుకోగలుగుతారు, డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆ డెవలప్మెంట్స్లోనే మళ్ళీ కొంతవరకు ఏదైనా జాబ్ రిలేటెడ్గా కానీ, లేకపోతే మీ కెరియర్గా అంటే మీరు ఎదుగుతున్నప్పుడు ఏదైనా ఇబ్బంది అంటే పక్క వాళ్ళు ఏదైనా మీ ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని డ్రాప్ చేసేయాలన్న ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి పర్సన్స్ కూడా మీ లైఫ్లో కనబడతారు అనేది కూడా తెలుస్తుంది. కింగ్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే గైస్, ఏదైతే మీరు ఆలోచించుకుంటున్నారో వాటన్నిటిని అమలుపరిచేటప్పుడు కొంతవరకు చాలా అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. మనం ఈ ఆలోచన చేయడం వల్ల ఎట్లా ముందుకెళ్తాం, దీనివల్ల ఈ ఇబ్బంది ఉందేమో అని వచ్చే ఇబ్బందులను కూడా మీరు ముందుగానే ఐడెంటిఫికేషన్ చేసుకోగలిగిన ఒక మైండ్ సెట్తో మీరు ఉంటారు అనేది తెలుస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనీవే ఏదైనా కూడా ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ పొజిషన్లో చూసినట్లయితే మీ చేతి నిండా డబ్బు అనేది మాత్రం బాగా ఉంటుంది. అంటే ఎట్లా అంటే మీరు కోరుకున్నది ఏదైతే అంటే మీ అవసరాలకు సరిపడా కోట్లు వచ్చేస్తాయి, 2 కోట్లు వచ్చేస్తాయి అనేది కాదు, కానీ మీకు రావాల్సిన దానికంటే ఎక్కువే వస్తుంది. అది మీ చేతిలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు చేతిలో లేని డబ్బు, ఎక్కడో ఉన్న ఆస్తుల మీద ఉన్న డబ్బు మీ అవసరాలకు రాదు. అంటే దాన్ని తినడానికి కావాలంటే మనకి లిక్విడ్ క్యాష్ ఉండాలి. లిక్విడ్ క్యాష్ లేనప్పుడు ఆస్తులు ఉన్నా తినడానికి డబ్బు ఉండదు. అట్లాంటి పొజిషన్ కాకుండా మీ చక్కగా మీరు మీ అవసరాలు తీర్చడానికి, మీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుల్ఫిల్ చేసుకోవడానికి సంబంధించిన అలాంటి మనీ అంతా మీ చేతిలోనే ఉంటుంది. పవర్స్ కూడా ఉంటాయి, పవర్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ది ఫూల్ ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే లైఫ్ అంతా జీరో నుంచి ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి, అంటే ఒక చిన్న పిల్లోడు ఎలాగైతే ఎదిగి ముందుకెళ్తాడో అట్లా ఉంటుంది మీ పొజిషన్. ఒక జీరో పొజిషన్ నుంచి, అంటే ఇవన్నీ సాధించడానికి మీరు ఆ విధంగా స్ట్రగల్ ఫేస్ చేస్తారు. ఇక మీదట 5 మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అంటే వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళగలుగుతారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఈ వేలో మీ స్కిల్ ఏదైతే ఉందో, మీ ప్రతి మాట తీరు కానీ, మీరు పనిచేసే విధానం కానీ, లేకపోతే మీరు ఇతరులతో మెలిగే విధానం కానీ, మీరు ఆలోచించే ఈ విషయాలలో కానీ ఒక షార్ప్నెస్ అనేది వస్తుంది, ఒక డెవలప్మెంట్ అనేది మీలో ఉంటుంది అనేది అలాంటి అంటే ఉంటుంది అంటే ఉండడం కాదు, మీరు డెవలప్ చేసుకుంటారు మిమ్మల్ని మీరే అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. అంటే డెవలప్మెంట్ ఉంటుందంటే మీరు కూర్చున్న చోటే కూర్చుని నాకు డెవలప్మెంట్స్ వస్తాయా అంటే అది కాదు, మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు అన్ని విషయాలలోనూ కూడా షైన్ చేసుకోగలుగుతారు. రిలేషన్షిప్ వైజ్ మిమ్మల్ని మీరు చక్కగా ఇంకా మోటివేట్ చేసుకుంటారు. ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉంటే మా రిలేషన్ బాగుంటుంది అని. కెరియర్ పరంగా నేను ఇట్లా కాదు, ఈ స్టెప్ తీసుకుంటే ఇంకొక స్టెప్ నేను కెరియర్లో పైకి ఎదగలను, ఇంకా నేను డబ్బులు బాగా సంపాదించగలను, ఈ వేలో ముందుకెళ్తే నాకు ఇంకా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇట్లా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. మీ చేతిలో ఏదైతే స్కిల్ ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో కానీ కొన్ని విషయాలలో మాత్రం పాస్ట్ లైఫ్ ఇంపాక్ట్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కూడా పడుతూనే ఉంటుంది. ఎవరికైనా అంతే కదా, అమ్మో అప్పుడు మేము ఆ సంవత్సరంలో పడినంత బాధ ఏ సంవత్సరంలోనూ పడలేదని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటారు. అంటే లేకపోతే అప్పుడు ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అంత పెయిన్ భరించినప్పుడు పడలేదు,
అవి గుర్తు చేసుకోవడం మాత్రం మీరు మానలేరు. అవి అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. గుర్తొచ్చిన వెంటనే మళ్ళీ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది మీకు. ఏదైతే గుర్తు చేసుకుంటున్నారో గాయస్, అవి గుర్తొచ్చిన వెంటనే మిమ్మల్ని మీరు ఎలా అంటే ఒక స్ట్రాంగ్ లైన్ చూసారా ఎలా ఉందో, లైన్ అండ్ క్వీన్ ఎలా అంటే అంత స్ట్రాంగ్గా ఉంటారంటే, ఒక లైన్ కింగ్ ఎలా ఉంటారు చక్కగా, కింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటారు మీ పొజిషన్. ఏది వచ్చినా కూడా మీరు స్ట్రాంగ్ అనేది ఆ గుర్తొచ్చినప్పుడే మీ స్ట్రెంగ్త్ అనేది కూడా ఏదైనా అంతే కదా. కష్టాలు వచ్చినప్పుడే మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోగలుగుతాం. మనం ఏంటి అనేది కూడా మనలో ఉన్న టాలెంట్స్ అన్నీ బయట వస్తాయి. మనకు సుఖాలే ఉన్నప్పుడు అసలు మనలో టాలెంట్సే రావు. ఏంటంటే వన్ బై వన్ అన్ని నీడ్స్ మనకి ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాయి గైస్. సో అప్పుడు మనలో టాలెంట్స్ ఏం మనం షార్ప్ చేసుకోం. ఎప్పుడైతే మనలో కొంచెం బాధ అనేది మొదలవుతుందో కసి అనేది వస్తుంది. దాంతో మనం ఇంకా ముందుకెళ్ళాలి, లేకపోతే మనం ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి అన్న అలాంటిది వస్తుంది. దాంతో మీకు ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ ఓ మై గాడ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఆ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందంటే మీరు ఒక హై పొజిషన్లో చక్కగా డబ్బును ఎర్న్ చేసుకునే పొజిషన్ కానీ, రిలేషన్షిప్ వైజ్ కానీ మీకంటూ ఒక మంచి పొజిషన్లకు వెళ్తారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. మీరైతే బిజినెస్ చేస్తే బిజినెస్లో ఒక మంచి కీ పొజిషన్లో బిజినెస్ అంతా మీరే హ్యాండిల్ చేయగలరు. చక్కగా లాభాల రూపంలో మీ డబ్బంతా మీ దగ్గరే ఉంటుంది, మీ చుట్టూ ఉంటుంది. లేదు ఒక జాబ్ రిలేటెడ్గా అయితే మంచి శాలరీ తీసుకునే ఒక మంచి కీ పొజిషన్కి వెళ్తారు, అట్లా ఉంటుంది. లేదు ఒక రిలేషన్షిప్ వైజ్ అయితే మీరే అన్ని డెసిషన్స్ తీసుకోగలుగుతారు. మీ చుట్టూ రిలేషన్స్ అన్నీ రన్ అవుతూ ఉన్న అంత మంచి పొజిషన్కి వెళ్తారు అనేది అయితే రీడింగ్లో తెలుస్తుంది గైస్. సో చూసారు కదా రీడింగ్ అయితే ఎట్లా ఉంది. యూనివర్స్ వన్ బై వన్ అన్నీ కూడా లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది అయితే యూనివర్స్ చూపించడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం గైస్, మనకి ఏంజల్స్ ఎట్లాంటి మెసేజెస్ని ఇస్తున్నాయి. ఏంజల్స్ ఒక రైట్ మెసేజెస్ని, ఒక ప్రాపర్ మెసేజెస్ని యూనివర్స్కి అయితే చూసే వ్యూస్కి అయితే అందించండి. సో వ్యూస్ ఏంజల్స్ మెసేజెస్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. టు హెల్ప్ బీట్ దిస్ సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు బీట్ చేసేసి ముందుకు వెళ్ళడానికి, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు కొంతవరకు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అని అనుకున్నాం. పాస్ట్లోని ప్రజెంట్లోని ఫ్యూచర్ మీకు ఇంత బాగుండబోతుందని చెప్పి ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బీట్ చేసి ముందుకు వెళ్తారంట మీరు. దానికి ఏంజల్స్ అయితే మీకు సపోర్ట్ చేయబోతున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. కన్ఫర్మ్గా మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు మీ గోల్స్ని, మీ ఎయిమ్స్ని, మీరు ఏదైతే ఉందో ఒక వండర్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు అనేది అయితే ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. ఒక సక్సెస్ఫుల్ కంప్లీషన్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అనేది అయితే ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా ఏంజల్స్ అయితే మీకు అట్లాంటి మెసేజెస్ని ఇస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో, ప్రజెంట్ కష్టపడుతున్నారో, కష్టాలని అనుకుంటున్నారో, ఏదైతే కొంతవరకు స్ట్రగల్ అనుకుంటున్నారో వాటన్నిటినీ బీట్ చేసి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది. చక్కగా మీరు కోరుకున్న వండర్ఫుల్ లైఫ్, సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఉంటుంది. అంటే ఒక హ్యాపీ ఎండింగ్తో, ఒక సక్సెస్తో కూడిన కంప్లీట్ లైఫ్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు అనేది అయితే మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.